హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్గా చాలామంది లా కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటారు, అది కూడా ఫ్రీ సీట్ రావాలి అని చెప్పి, అలానే వాళ్ళకి అనుకున్న కాలేజ్లో సీట్ రావాలని అయితే కోరుకుంటారు. సో దానికి సంబంధించి మీకున్న ఎగ్జామే లా సెట్. సో అది ఏపీలో అయినా తెలంగాణ స్టేట్లో అయినా సరే మీరు ఏపీ లా సెట్ అయితే ఎగ్జామ్ రాసి ఆ తర్వాత లా కోర్స్లో జాయిన్ అవుతారు. అయితే మనకి 2025 తెలంగాణ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఏపీ కూడా రిలీజ్ అవ్వబోతుంది. కాబట్టి మీరందరూ కూడా సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫ్రీ సీట్ రావాలి అని కోరుకుంటారు. కాబట్టి మీకు ఈరోజు సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రెండు రాష్ట్రాల్లోనూ మనకి ఒకటే సిలబస్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ సిలబస్ అనేది 5 ఇయర్స్ కోర్స్కైనా అలాగే 3 ఇయర్స్ కోర్స్కైనా ఒకటే ఉంటుందన్నమాట. అంటే 5 ఇయర్స్ BA LLB, బీకామ్, BBA LLB ఇట్లా రాస్తూ ఉంటారు. ఏదైనా 5 ఇయర్స్ కోర్స్ కోసంగా అదే లా సెట్ రాస్తారు. అలాగే 3 ఇయర్స్ కోర్స్ LLBలో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా లా సెట్టే రాస్తారు. అయితే కొంచెం తేడా ఉంటుంది, అంతే, అది లాస్ట్లో చెప్తాను. బట్ సిలబస్ అనేది ప్రతి ఒక్కరికి, రెండు రాష్ట్రాల వారికి 5 సంవత్సరాల కోర్స్కైనా 3 సంవత్సరాల కోర్స్కైనా ఒకటే. మరి ఇప్పుడు సిలబస్ గురించి తెలుసుకుందాం. సిలబస్కి వెళ్ళే ముందు అసలు మీకు ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది? మీరు 120 మార్క్స్కి అయితే ఎగ్జామ్ రాస్తారు. జనరల్గా క్వాలిఫైయింగ్ మార్కు 40 మార్క్స్ ఉంటుంది. బట్ మనకి సీట్ రావాలి అంటే ఇంకా అంతకన్నా ఎక్కువ తెచ్చుకోవాలన్నమాట. మీరు ఒక 70 మార్క్స్ తెచ్చుకోగలిగారంటే డెఫినెట్గా అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుంది. ఐఎమ్ షూర్ డెఫినెట్గా వస్తుంది. అంటే మనకి ఎలా ఉన్నా సరే ఇంకా 70 to 80 మధ్యలో ఉన్నారంటే యూ విల్ గెట్ విచ్ ఎవర్ కాలేజ్ యూ వాంట్. సో కాబట్టి ఫస్ట్ సిలబస్లోకి అయితే వెళ్ళిపోదాము. మీకు ఇది 120 మార్క్స్కి ఉంటుంది కాబట్టి ఇది అలాగే 3 లెవెల్స్లో ఉంటుందన్నమాట. అంటే 3 స్టెప్స్. ఫస్ట్ వచ్చేసరికి మీకు దీనిలో జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. నెక్స్ట్ యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా. ఇవి ఎలా అంటే జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్కి ఉంటుంది, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్కి ఉంటుంది, అట్లనే యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా 60 మార్క్స్కి ఉంటుంది. అంటే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది వచ్చేసరికి ఈ యొక్క యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా, దీనిలో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అయితే ఇప్పుడు ఇవేంటి అనేది కూడా మీకు ఒక్కొక్కటి చెప్తాను. జీకే అండ్ మెంటల్ ఎబిలిటీకి వచ్చేసరికి మీకు జీకే జనరల్ నాలెడ్జ్. సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మీరు హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, లాజికల్ రీజనింగ్, అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్ మీద జనరల్గా మనకి ఎప్పటి నుంచో ఏమేమి ఉన్నాయి ప్లేసెస్కి సంబంధించి కానివ్వండి, సో అట్లాంటివి మీకు ఎక్వైర్ చేసుకుంటే నాలెడ్జ్ జీకేకి సంబంధించి, అంటే జీకేకి ఇవన్నీ వస్తాయి. మళ్ళీ మీకు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సిలోగిజం, నెంబర్ అండ్ సిరీస్, పజిల్స్, ఆల్జిబ్రా, బ్లడ్ రిలేషన్స్ అండ్ బేస్డ్ క్వశ్చన్స్, ఇలాంటివన్నీ కూడా మీకు ఎట్లా ఉంటాయి అంటే బ్లడ్ రిలేటెడ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే మనకి రిలేషన్షిప్స్ అడుగుతూ ఉంటారు కదా, సో అట్లా ఉంటాయి. అండ్ సిలోగిజం అనేది అంటే మనకి ఆల్ ప్యారెట్స్ ఆర్ బర్డ్స్, ఆల్ బర్డ్స్ ఆర్ ప్యారెట్స్, సంథింగ్ అట్లా మనకి ఇట్లా రౌండ్స్ ఇచ్చి అందులో నుంచి మనం కనిపెట్టాలన్నమాట. రౌండ్లో నుంచి ఓకే ఈ ప్యారెట్స్ అన్ని బర్డ్స్లోకి వస్తాయా, ఈ బర్డ్స్ అన్ని సర్కిల్ అట్లా ఉంటుందన్నమాట. సో అది సిలోగిజం అంటాము. అలాగే నెంబర్ అండ్ సిరీస్, పజిల్స్, సో ఆల్జిబ్రా కూడా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ. కాబట్టి జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ రెండు కలిపి 30 మార్క్స్కి ఉంటుంది. సో మీకు ఈజీగా అనిపించింది ఒకటి చూస్ చేసుకుంటే 15 అందులో ఉంటాయి, ఇంకొక 15లో ఇంకా మనకు తెలిసిన మట్టికి పెట్టుకోవచ్చు. అంటే మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే హార్డ్గా ఉందని దాని దగ్గర కూర్చోకూడదు, 60 మార్క్స్ ఉన్న దాని వైపు వెళ్ళాలి. మీకు అది కూడా చెప్తాను లాస్ట్లో. సో ఇది మీకు ఫస్ట్ 30 మార్క్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఇంకా కరెంట్ అఫైర్స్ అంటే మీకు తెలిసిందే కదా, మనకి నేషనల్ జనరల్గా స్పోర్ట్స్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే ఇంకా మనకి అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, ఎవరెవరిని అపాయింట్ చేస్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అపాయింట్ చేస్తారు, ఇట్లా బేసిక్ క్వశ్చన్స్, అపాయింట్మెంట్స్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్, అట్లనే ఇంకా మిగతావన్నీ కూడా మనకి స్పోర్ట్స్, క్రికెట్, ఇలాంటివన్నీ కూడా మొత్తం కూడా మీకు ఏమేమైతే వస్తాయో ఈ కరెంట్ అఫైర్స్లో. అండ్ జనరల్ ఇప్పుడు ఎవరెవరు ఏ పొజిషన్స్లో ఉన్నారు, స్టేట్స్, క్యాపిటల్స్, అంటే ఇంకా కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు మనకి రీసెంట్గా ఉన్న వాటి నుంచి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అట్లా మీరు ఫాలో అయితే కనుక ఇంక ఈజీ.
అంటే మనకి అపాయింట్మెంట్స్, స్పోర్ట్స్ అవార్డ్స్ ఉంటాయి కదా, అవార్డ్స్ ఏ అవార్డు ఎవరికి వచ్చింది, సో ఉంటాయి కదా, నోబెల్, ఇట్లాంటివన్నీ కూడా పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇవన్నీ కూడా అవార్డ్సే. సో వాటికి సంబంధించి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అండ్ దేర్ అవార్డ్స్ని చూసుకున్నట్లయితే కొంచెం ఐడియా వస్తుంది. సో ఇది మీకు కరెంట్ అఫైర్స్, ఈ రెండు కలిపి 60 మార్క్స్కి ఉంటాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, మీరు ఎక్కువగా స్ట్రెస్ చేసి చదవాల్సింది యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా. మరి దీనిలో ఏం చదవాలంటే, మామూలుగా మీరు లాలోకి వెళ్ళే ముందు లా మీద కొంచెం ప్రీ నాలెడ్జ్ అంటాం దాన్ని. మనకి కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్. దాని బేసిక్ ఎప్పుడు ఎనాక్ట్మెంట్, ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చింది, రాజ్యాంగం ఫోర్స్ అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని అమెండ్మెంట్స్ అయ్యాయి, ఇప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి. అట్లనే ఇంకా టాట్స్, లా ఆఫ్ టాట్స్ సబ్జెక్ట్, అది సివిల్ లా యాక్చువల్గా, అది మనం కడగవచ్చు. అన్కోడిఫైడ్ లా, అట్లా టాట్స్, స్ట్రిక్ట్ లైబిలిటీ, యాబ్సల్యూట్ లైబిలిటీ, నెగ్లిజెన్స్, న్యూసెన్స్, అట్లా బేసిక్ ఐడియాస్. అట్లనే మిగతా పీనల్ లాస్. మళ్ళీ ఎలా అడుగుతారంటే, మనకి లా తెలియక తప్పు చేశాడు అంటాడు, ఇప్పుడు వాడిని మనం వదిలేయచ్చా అని అడుగుతారు. సో లా తెలియదు అని చెప్పడానికి అవకాశం ఎవరికి లేదనమాట. ఆ ఫ్యాక్ట్ నాకు తెలియదు అని చెప్పొచ్చు, దాన్నే మనం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, మిస్టేక్ ఆఫ్ లా అంటాం. సో దాన్నే మనకి మ్యాక్సిమ్స్ రూపంలో అడగవచ్చు. ఇగ్నోరెన్స్ ఫ్యాక్ట్ ఎక్స్క్యూజెడ్, ఇగ్నోరెన్స్ జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూజెడ్. అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఎక్స్క్యూజబుల్, బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లాస్ ఆర్ నాట్ ఎక్స్క్యూజబుల్. అలాంటి క్వశ్చన్స్. అండ్ జనరల్ అనమాట, మీకు ఏం కేస్ లాస్ అట్లాంటివి ఏమి ఇప్పుడు రావు. ఇప్పుడు మీకు ఏంటంటే బేసిక్ లీగల్ నాలెడ్జ్కి సంబంధించి ప్రజెంట్ చీఫ్ జస్టిస్ కానివ్వండి, అట్లా బేసిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రిగార్డింగ్ లా అనేది మీరు చూసుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్స్ అన్నీ. ఇప్పుడు మళ్ళీ మనకి బిఎన్ఎస్ అమల్లోకి వచ్చింది కదా, మిమ్మల్ని అడగొచ్చు అంతకుముందు ఐపీసీ ఇప్పుడు రీప్లేస్ అయిన యాక్ట్ ఏంటి, ఐపీసీ బిఎన్ఎస్, సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్, ఎవిడెన్స్ బిఎస్సి అంటే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్షి అధినియం, ఇండియన్ పీనల్ కోడ్స్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ మూడు యాక్ట్స్ రీప్లేస్ ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చి ఇలాంటివి కూడా అడగొచ్చు అనమాట. కాబట్టి ఇట్లాగా లీగల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా బేసిక్ టాట్స్, జూరిస్ప్రుడెన్స్, కాన్స్టిట్యూషను, క్రిమినల్ లాస్ కానివ్వండి, బేసిక్ లాలో బేసిక్ డీప్ సబ్జెక్ట్గా కాకుండా బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు ఎక్వైర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మీకు సిలబస్ వచ్చేసరికి ఈ 3 లెవెల్లో ఉంటుంది. మీరు థర్డ్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, మిగతా వాటిలో మీకు ఏది ఎక్కువ వచ్చో అది కాన్సన్ట్రేట్ చేసి, మిగతావి అలా లైట్గా మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్గా 80 మార్క్స్ మీరు గెయిన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అట్లనే ఏమి తేడా ఉంటుంది 5 ఇయర్స్ కోర్స్ ఎల్ఎల్బి కోర్స్కి అంటే మీరు వెళ్ళేదానికంటే, 5 ఇయర్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం బేసిక్గా అడుగుతారు. సేమ్ సిలబస్సే, కాకపోతే వాళ్ళకి కొంచెం ఈజీ. డిగ్రీ లెవెల్ నుంచి వచ్చే వాళ్ళకి మరి లెవెల్ ఉంది కదా, కాబట్టి డిగ్రీ లెవెల్ వాళ్ళకి డిగ్రీ లెవెల్లో అడుగుతారు, ఇంటర్ లెవెల్ వాళ్ళకి ఇంటర్ లెవెల్లో అడుగుతారు. బట్ సిలబస్ అనేది సేమ్, ప్రిపరేషన్ అనేది సేమే. కాకపోతే ఏంటంటే మీకు ఆ యొక్క డిఫరెన్స్ అనేది క్వశ్చన్స్ అడిగే విధానంలో చూపిస్తారనమాట. అది. సో ఇది మీకు సిలబస్కి సంబంధించి లా సెట్, అది ఏపీ అయినా తెలంగాణ అయినా ఈ 3 ఆస్పెక్ట్స్లో మీకు సిలబస్ ఉంటుంది. అండ్ దేనిలో కాన్సన్ట్రేట్ చేయాలనేది మీకు ఇప్పుడు అర్థమైంది కదా. థర్డ్ ఆస్పెక్ట్లో కాన్సన్ట్రేట్ చేయాలి. 60 మార్కులకి ఉంటుంది, మిగతా 30 మార్కులు. సో 120 మార్కులకి 80 మార్కులు తెచ్చుకోవాలి అనుకుంటే, అంటే దాదాపు నేను అనుకోవడం 70 మార్కులు అలా వస్తే ఖచ్చితంగా అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది. మా అప్పుడు 65-70 లోపు వస్తేనే వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే బాగా కాంపిటీషన్ పెరిగిపోయింది కదా మన లాకి, కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తప్పకుండా అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏ బుక్స్ తీసుకోవాలి, ప్రిపరేషన్ అనేది ఎలా చేయాల్సి ఉంటుంది, ఎలా చేస్తే మీకు మంచిగా వస్తుంది అనేది ఈ లా సెట్ గురించి అయితే కనుక తప్పకుండా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అలా చేయాలంటే మీరు ఈ వీడియోకి ఎన్ని లైక్స్ చేసి ఎంతమందికి మీరు షేర్ చేస్తారో ఆ రిజల్ట్ బట్టి నేను మీకు ఇస్తాను. ఎందుకంటే మన ఛానల్లో మనకు ఆ వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా నేనైతే చేస్తానన్నమాట. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది, అలాగే మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. తెలంగాణ నోటిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఏపీకి కూడా మనకు వచ్చేస్తుంది త్వరలోనే. కాబట్టి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న లా చేయాలనుకుంటున్న వాళ్ళంతా కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇది ఏపీ లా సెట్, పీజీ లా సెట్కి సంబంధించి ప్రీవియస్గానే లాస్ట్ డేట్ చెప్పున్నాను, అది కూడా లింక్ ఇస్తాను చూడండి, సిలబస్ అందులో చెప్పాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది అంతా కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.